భయపడడు. మనిషి దయ్యానికి భయపడతాడు, దేవునికి మాత్రము భయపడడు. ఉదాహరణ సింపుల్ చెప్తాను. నేనేం చెప్తాను, మీ ఇంటిగా నిమ్మకాయ టెంకాయ వేస్తే కదా నువ్వు భయపడతావు. అదే ఇంటిగా ప్రార్థన పెట్టుకోమంటే ఏం ప్రార్థన పెట్టుకోమని అని చెప్తాను మనం. మీ ఇంటికాడ ఒక టెంకాయ తీసేస్తే నువ్వు భయపడతావు. కానీ అదే ఇంటికాడ నువ్వు ప్రార్థన పెట్టుకోవాలంటే వద్దులే, ప్రార్థన వద్దులే అని ఆలోచనతో దూరం వెళ్ళిపోతావు. పిల్లలు రాత్రిపూట పడుకోకపోతే అబ్బో దేవుడు వచ్చా చెప్తే భయపడతారు పిల్లలు? భయపడరు. దయ్యం వచ్చాడంటే భయపడతారు పిల్లల వల్ల. చూడండి మా విచిత్రం. కనుక దేవునికి భయపడుతున్నామా అని ఆలోచించుకుందా. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయము ఒకసారి 12వ చూడొస్తారమ్మా. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ డిటెరోనమీ 10వ అధ్యాయం 10వ అధ్యాయము 12వ వచనం ఏమి చెప్తుంది చూడండి. ఇస్తుంది, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గంలో, ఎవరి మార్గం అంట? ఆయన మార్గంలో అన్నింటిలో నడుచుచు ఆయనను ప్రేమించి సేవించు. చాలు. తర్వాత ఏమంటాడు? 13వ వచనం ఏముందమ్మా? నీ మేలు కొరకు ఏమడుగుతున్నాడు? ఏం కోసం అంటున్నాడు దేవుడు? నీ మేలు కొరకే ఈ ఆజ్ఞలు. ఎవరి మేలు కోసమమ్మా? ఎవరి మేలు కోసము ఈ ఆజ్ఞలు? ఎవరి కోసం అంట? మన మేలు కోసము. ఈ ఆజ్ఞలు పాటిస్తే బాగుపడతాం. ఈ ఆజ్ఞలు పాటిస్తే మనం మేలు పొందుతాం ఉద్దేశంతో దేవుడు ఇవన్నీ ఆజ్ఞలు రాశాడు. ఉదాహరణ చెప్తాం. మనము ఇదేమంటుంది? మందు తాగొద్దని చెప్తుంది, మనం మందు తాగుతాం. అది ఎవరి మేలు కోసము? మన మేలు కొరకు. మనం తాగకూడదు. తాగినాక ఏమవుతాము? జీవితాలు ఆగమవుతాయి. ఇది ఏమంటుంది? ఇంటికి అన్యాయం చేయదు, న్యాయం